Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da South India's #1 travel brand. డెబ్యూటెంట్ డైరెక్టర్ నందకిషోర్ ఇమాని గారు డైరెక్ట్ చేసిన 35 చిన్న కథ కాదు మూవీ చూసా. ఇది చాలా అందమైన సినిమా. అంటే ప్రతి చిన్న విషయాన్ని, లైఫ్లో ఉండే సింపుల్ కాన్ఫ్లిక్ట్స్ని, సింపుల్ డ్రామాని, సింపుల్ సంతోషాలని ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసిందంటే వెరీ హ్యాపీ. నిఖిత్ బొమ్మి గారి సినిమాటోగ్రఫీ అండ్ లతా నాయుడు గారి ప్రొడక్షన్ డిజైన్, అవి ఈ రెండు కలిసి ఒక బ్యూటిఫుల్ అస్థెటిక్ని క్రియేట్ చేస్తాయి. అంటే అరే సింప్లిసిటీలో కూడా బ్యూటీని ఇంత బాగా ప్రజెంట్ చేయవచ్చా, అది కూడా ఎటువంటి హంగులు ఎక్స్ట్రా ఆర్భాటాలు లేకుండా ఒక నార్మల్ ఇంటిని ఇంత అందంగా ప్రజెంట్ చేయొచ్చా అనిపించింది. ఇంట్లోకి సన్ రేస్ పడుతున్నట్టు కొన్ని షార్ట్స్ ఉంటాయి, మనం కూడా మన ఇళ్లలో చూస్తూనే ఉంటాం. ఈవినింగ్ డస్క్ అప్పుడు ఒక ఆరెంజిష్ లైట్ ఇంట్లో పడుతుంది కదా, డే ఆఫ్టర్ డే మనం చూసే ఇమేజరీయే. కానీ దాంట్లో కూడా బ్యూటీని ఎగ్జాంప్లిఫై చేసి చూపించడం అంటే ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్ మ్యాన్. గ్రేట్ వర్క్ గైస్. అసలు ఆ ఇల్లు అయితే మూవీలో ఎంత చక్కగా ఉంటుందో అసలు. సో ఇది సినిమాలోని విజువల్ బ్యూటీ. అండర్లయింగ్ గా కథలో ఇంకా చాలా బ్యూటీ ఉంటుంది. ఆ కథని చెప్పడానికి యూజ్ చేసుకున్న ప్లాట్ఫామ్ మ్యాథమెటిక్స్. నాకు మ్యాథ్స్ అంటే చిన్నప్పుడు చాలా భయం ఉండేది స్కూల్లో, అండ్ ఉన్న మ్యాథ్స్ టీచర్స్ కూడా అందరూ కొంచెం సైకోస్ లాగానే ఉండేవారు. సో మ్యాథ్స్ అంటే నేను కొంచెం ట్రిగర్ అవుతా ఇప్పటికీ. అందుకే నాకు ఈ సినిమా మ్యాథ్స్ పాయింట్ అనేది చాలా రిలేటబుల్ అనిపించింది. కానీ ఇందులో ఆ మెయిన్ క్యారెక్టర్ అబ్బాయి అరుణ్ కి ఉండేది భయం కాదు, క్యూరియాసిటీ. జీరోకి వాల్యూ లేకపోతే ఒక నంబర్ పక్కన జీరోని పెడితే దానికి వాల్యూ ఎందుకు పెరుగుతుంది అని అతను అడుగుతాడు. చిన్నప్పటి నుంచి చదువుకుని వచ్చాం, కానీ నోబడీ ఆన్సర్స్ దట్ క్వశ్చన్ ఇన్ ద మూవీ. ఫండమెంటల్స్ ని క్వశ్చన్ చేయకు అని అంటారు అందరూ. మనల్ని కూడా స్కూల్స్ లో, వర్క్ ప్లేసెస్ లో, ఆర్గనైజేషన్స్ లో అన్ని ఇదే కదా మనల్ని కండిషన్ చేసేయి. ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటది ప్రతి దానికి, అదే ఫాలో అయిపో అంతే. అది ఎందుకుంది, అది అవసరమా, దాని మీనింగ్ ఏంటి అని ఎప్పుడూ క్వశ్చన్ చేయకూడదు. టైమ్ అండ్ అగైన్ ఈ సినిమాలో ఆ కండిషనింగ్ అనే విషయాన్ని అండర్లైన్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇందాక ఆ జీరో క్వశ్చన్ చెప్పా కదా, దానికి ఆన్సర్ ఇచ్చే మూమెంట్ ఒకటి ఉంటుంది. వివేక్ సాగర్ గారి స్కోర్ తో హైలైట్ చేసి ఉంటారు. బ్యూటిఫుల్ మూమెంట్. అండ్ మూవీలో ఎడ్యుకేషన్, మ్యాథ్స్ అదొక్కటే కాదు, ఒక లవ్లీ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. హస్బెండ్ అండ్ వైఫ్ డైనమిక్, వాళ్ళ రిలేషన్షిప్, వాళ్ళు పేరెంటింగ్ ని ఎలా అప్రోచ్ చేస్తున్నారు, లైక్ పిల్లల దృష్టిలో నాన్న తగ్గకూడదు అని చెప్పి అమ్మ పిల్లల్ని ఎలా కన్విన్స్ చేస్తుంది, అమ్మ పిల్లల మధ్య ఉండే బాండ్, నాన్నకి పిల్లలకి మధ్య ఉండేది, అమ్మకంటూ ఒక సపరేట్ ఆర్క్ ఉండడము, ఎన్నో చిన్న చిన్న విషయాల్ని చాలా బాగా ఈ స్టోరీలోకి తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తుంది మూవీ. నివేదా థామస్ అండ్ విశ్వదేవ్ యాజ్ ద పేరెంట్స్ అండ్ దట్ కపుల్, దే మేక్ ద క్యారెక్టర్ సో లైకబుల్. అంటే కథలోనే ఆ ట్రీట్మెంట్ లోనే ఒక ప్లెజెంట్ అండ్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది, కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ ప్రెజెన్స్ ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ని మల్టిప్లై చేస్తాయి. అండ్ ప్రియదర్శి యాజ్ చాణక్య వర్మ, మ్యాన్ ఈ సినిమాలోని అతనే విలన్ ఆఫ్ సార్ట్స్ అనమాట. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. అంటే అక్కడ కాన్ఫ్లిక్ట్ అండ్ డ్రామా ఆర్ వెరీ సింపుల్, చాలా సింపుల్ కాన్ఫ్లిక్టే, కానీ దానికి ఒక స్టేక్స్ ని, దానికి ఒక వెయిట్ ని స్టోరీలో క్రియేట్ చేసే తనే. ఒక సీన్ ఉంటది, చాణక్య అరుణ్ వాళ్ళ ఇంటికి వస్తాడు సెకండ్ హాఫ్ లో. ఆ సీన్ లో అసలు తనని చూస్తే ఎంత కోపం వస్తుంది అంటే, అండ్ దట్స్ ప్రియదర్శి జస్ట్ కిల్డ్ ఇట్. మోస్ట్ ఇంపార్టెంట్లీ పిల్లలు చాలా బాగా యాక్ట్ చేశారు అందరూ. ఎక్కడ కూడా కొంచెం కూడా ఆర్టిఫిషియాలిటీ అనిపించదు వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూస్తుంటే. అరుణ్ దేవ్, అతనే అరుణ్ అనే క్యారెక్టర్ ప్లే చేశాడు. సచ్ ఎ టాలెంటెడ్ కిడ్ ఇస్. అండ్ ఇంకొక సూపర్ క్యారెక్టర్ కూడా ఉంటాడు, ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ ప్రజ్వల్ అనే పిల్లోడు ప్లే చేశాడు. సరిపోదా శనివారంలో హీ ప్లేడ్ అజయ్ ఘోష్ గ్రాండ్ సన్. ఇక్కడ తను ప్లే చేసింది ఒక స్టాండ్ అవుట్ క్యారెక్టర్ అనమాట. అంటే ఒక మినీ విలన్ ఆఫ్ సార్ట్స్. టూ గుడ్ ఆ క్యారెక్టర్. మీరు మూవీ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. సూపర్ ఫన్ క్యారెక్టర్ అండ్ ఈక్వల్లీ గుడ్ పర్ఫార్మెన్స్. సినిమాలో ఫ్లిప్ సైడ్ ఏంటి అంటే, నాకు గౌతమి గారి క్యారెక్టర్ ప్యూర్లీ ఒక ప్లాట్ డివైస్ లాగా వాడినట్టు అనిపించింది. ఎస్, పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ స్టోరీ కూడా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంటే, కానీ ఐ విష్ యాజ్ అ క్యారెక్టర్ షీ హ్యాడ్ మోర్ టు ఆఫర్. ఐ విష్ షీ వాస్ డెవలప్డ్ మోర్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ అపియరింగ్ వెన్ షీ ఈస్ నీడెడ్ ఫర్ ద స్టోరీ. అలానే చాణక్య వర్మకు కూడా బ్యాక్ స్టోరీ ఏంటి, అతను ఎందుకు ఇలా ఉన్నాడు, ఎందుకు ఇంత స్ట్రింజెంట్ గా ఉన్నాడు అనేది మూవీలో అడ్రస్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఆ క్యారెక్టర్ కి ఇంకొంచెం డెప్త్ ఉండేది. లైక్ భాగ్యరాజ్ ప్లే చేసిన ప్రిన్సిపల్ క్యారెక్టర్ కూడా, అంటే ఆ క్యారెక్టర్ కి కూడా ఇంకా డెప్త్ ఉండాలి. లేకపోవడం వల్ల ఇప్పుడు ఒక వన్ నోట్ క్యారెక్టర్ లాగా ఉంది. అంటే ఆయన మంచి ఆయన లాగే కనిపిస్తుంటాడు, కానీ చాణక్య వర్మ ఆయన స్కూల్లో ఇలా బిహేవ్ చేస్తుంటే తనకి చెప్పకపోవడము, తనని ఎందుకు ఇలా చేస్తున్నావు అని క్వశ్చన్ చేయకపోవడము కొంచెం వియర్డ్ గా, కొంచెం ఇన్కంప్లీట్ గా అనిపిస్తాయి ఆ క్యారెక్టర్ చూస్తుంటే. ఓన్లీ దీస్ కంప్లైంట్స్, రెస్ట్ ఆఫ్ ఇట్ నేను చెప్పా కదా, బ్యూటిఫుల్ స్టఫ్. విశ్వదేవ్ ప్లే చేసిన క్యారెక్టర్ తను అంటూ ఉంటాడు అనమాట, చిన్న కథ కాదు అని. అంటే తనకు అది అలవాటైన ఒక ఫ్రేజ్ అనమాట. ఈ మూవీ కాంటెక్స్ట్ లో ఇట్ మీన్స్ దాట్
మనం చిన్నవి అనుకునే విషయాల్లోనే చాలా డ్రామా ఉంటుంది. దాన్ని నాన్ జడ్జ్మెంటల్ గా ఎంపథెటిక్ గా చూసి దానికి వాల్యూ ఇచ్చే పర్స్పెక్టివ్ ఉండాలి. అండ్ ఆ పర్స్పెక్టివ్ ని ఎంగేజింగ్ గా, ఎమోషనల్ గా, ఫన్నీగా, మంచి ఫిల్మ్ మేకింగ్ తో ట్రాన్స్లేట్ చేయగలిగే స్కిల్ ఉండాలి. ఆ రెండు ఉంటే ఇలాంటి మంచి సినిమాలు వస్తాయి. అండ్ ఆ రెండు క్వాలిటీస్ ఈ డైరెక్టర్ నందకిషోర్ గారికి ఉన్నాయి. నేను జనరల్ గా ఒక సినిమా చూసేస్తే నాకు నచ్చిందా నాకు నచ్చలేదని మాత్రమే రివ్యూలో అండర్లైన్ చేసి చెప్తా. కానీ ఈ మూవీకి ఐ వాంట్ టు సే, మీకు సినిమా ట్రైలర్ నచ్చుంటే, ఈ సినిమా మీ సెన్సిబిలిటీకి, మీ టేస్ట్ కి మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంటే, మీకు కుదిరితే మీ ఇంటి దగ్గర ప్లే అవుతుంటే థియేటర్కి వెళ్ళి చూడండి. ఎందుకంటే భయంకరంగా థియేటర్ సినిమా, ఓటీటీ సినిమా అనే ఒక డిస్టింక్షన్ వచ్చేసింది. ఇట్స్ నాట్ హెల్దీ. ఈ సినిమా ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అయింది కదా, సో ఇది థియేటర్ సినిమా. ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది ఆర్ట్ సినిమా కాదు. దిస్ ఇస్ అ ప్రాపర్ క్రౌడ్ ప్లీజర్. నవ్వుకుంటారు. ఇట్స్ అ ఫిల్మ్ దట్ మూవ్స్ యూ. సో కుదిరితే ఫ్యామిలీతో పాటు చూడండి. సో థ్యాంక్ యూ అండ్ యా, హ్యాపీ వినాయక చతుర్థి. Taste Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da. South India's #1 travel brand.